మూడో డివిజన్లో గతంలో మేం చేసిన రోడ్లు కాలువలు తప్ప ఇప్పుడు ఒక్క పని చేసిన పాపాన పోలేదని, త్వరలో తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రోడ్లు డ్రైనేజీలతో పాటు ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అలాగే తొలగించిన పెన్షన్లు మంజూరు చేస్తామని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో భాగంగా మూడో డివిజన్లో పర్యటించిన దామచర్ల మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మూడో డివిజన్లో మేమంతా కూడా తిరుగుతూ ఉన్నాం. మూడో డివిజన్లో ప్రజల్లో ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా వీళ్ళంతా కూడా మేము అప్పుడు వేసిన రోడ్లు మేము వేసిన కాలువలు తప్పితే ఈ రోజుకి ఒక పని జరగల. మేము అప్పుడు ఒక సైడే జరిగింది, ఇంకో సైడ్ జరగల. కొన్ని ప్రాంతాల్లో అలానే ఉంది. వచ్చి ఈరోజు చేసిన పాపన పోలా ఎక్కడ కూడా ప్రజల్లో అయితే ఈరోజు అంతా కూడా మాకు డ్రైనేజ్ ప్రాబ్లము, అదేవిధంగా మస్కిటోస్ ఈ దోమలు విపరీతంగా ఉండటం, కాలువలు తీసేవాళ్ళు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు టయానికి లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండే అంతా కూడా డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు కొంచెం స్లమ్గా ఎప్పుడు పనికి వెళ్ళే పేదవాళ్ళు ఇక్కడ ఉండేది. కొంతమందికి ఇంకా పట్టాలు లేవని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆయనేమో పట్టాలేమో దొంగ పట్టాలంతా
ఉండే వాళ్ళకి ఇచ్చుకుంటా నేను 20,000 ఇచ్చాను 25,000 ఇచ్చాను అతను చెప్పుకుంటా ఉన్నాడు. అసలైన వాళ్ళు ఇబ్బందులు పడే పేదవాళ్ళు ఈరోజు చాలామంది కూడా ఇక్కడ కనపడ్డారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ధైర్యం చెప్పాం. అవన్నీ దొంగ పట్టాలు దొంగ కాగితాలే, తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తప్పకుండా మీకు మళ్ళా ఇస్తామని కూడా మేము చెప్పాం. చాలామంది పెన్షన్స్ తీసేశారని చెప్తున్నారు. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి కనీసం పేదవాడికి అది వరకు అంతా కూడా మేము పెన్షన్లు ఇస్తుంటే ఈరోజు పెన్షన్లు తీసేశాడు. అదేమంటే 300 మీటర్లు కరెంటు 300 మీటర్లు దాటింది అనేది ఒకటి, మోటార్ సైకిల్ ఉండేది అనేది ఒకటి, ఇలాంటివన్నీ కారణాలు పెట్టి వాళ్ళందరికీ కూడా చాలామంది కూడా పెన్షన్లు తీశాడు. మేము ఉండే టైంలో పెన్షన్స్ 100% ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో అందరికి కూడా ఇచ్చాం. అప్పుడేమో మేము మీటర్లో చూడలేదు, ఏమీ చూడలే అప్పుడుండే పరిస్థితుల్లో కూడా. కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఈ పెన్షన్స్ కానీ హౌసెస్ కానీ లేకపోతే ఈ పట్టాల విషయం కానీ నీళ్ళ విషయం కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. రేపు వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా మేము ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. రాగానే ఇట్లాంటి పేదవాళ్ళకు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎక్కడ సమస్యలు ఉన్నాయో కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే రోడ్లు లేవో డ్రైన్లు లేవో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం రావాలనేది మాత్రం ప్రజల్లో ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే పనిచేసేది తెలుగుదేశం, ఈ దొంగ మాటలు దొంగ పద్ధతులు చెప్పేది వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ చేయలే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు కూడా మేము కూడా వివరిస్తూ మేము చేసిన పనులు కూడా వాళ్ళకి చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సాక్షి పేపర్ అనేది ఒక పాంప్లెట్, అది అతను జగన్ రెడ్డి పాంప్లెట్, అది జగన్ రెడ్డి ఆయన అవినీతి డబ్బుతోటి పెట్టిన సాక్షి పేపర్ అది. ఆ పేపర్లో అసలు మేమైతే చూడము, అది ఒక పాంప్లెట్ మాదిరి. అందులో రేపు ఈ 2 నెలలకి 10,000 పేపర్లు కొట్టించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటింటికి కూడా పంచాలని కూడా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎన్ని వేసి వాళ్ళే ఆ పేపర్లో సూర్యుడు జగన్ రెడ్డి ఇన్ని చేశాడు, జగన్ రెడ్డి అన్ని చేశాడు, ఇక్కడ ఉండే స్థానిక ఆయన ఇరగదీశాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగ రాస్తూ ఉంటాడు. కానీ ఆ పేపర్లో విశ్వాసం లేని పేపరు సాక్షి పేపరు. అందులో ఇవాళ ఏమి రాశాడు, రియాజ్ గారి గురించి రాశాడు, అదేవిధంగా జనసేనది ఏదో రాసి మళ్ళీ గిద్దలూరులో ఏదో చేసి గిద్దలూరు మార్కాపురం ఇవన్నీ ఏదో మేము ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ రాశాడు. ఎన్ని వెహికల్ రాసుకున్నా మేమంతా బాగానే ఉన్నాం. మనకి ఎప్పుడైతే రియాజ్ తోటి మాట్లాడుతూనే ఉన్నాం, రియాజ్ కూడా ఎప్పుడు కూడా ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నాం. జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఈ నియంత పాలన పోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 పార్టీలు కలిసినాయి. కాబట్టి 2 పార్టీలు మాకు వ్యక్తిగతంగా ఇద్దరం కూడా చాలా ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి చేద్దాం ముందు అనుకున్నాం. ఈరోజు మాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా రియాజ్ నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు. రేపు రియాజ్కి ఇంకో నియోజకవర్గంలో రావచ్చు, తప్పకుండా కూడా అందరం కూడా కలిసి మేము పనిచేసే పద్ధతిలో మేము చేస్తాం. కాబట్టి ఇలాంటి పిచ్చి వేసి ఒకరికొకరికొల్లా ఏదో విభేదాలు పెట్టి ఏదో మా మబ్బం కడుక్కొని వాళ్ళకి ఏదో గొడవలు పెట్టాలని చూస్తే అవన్నీ కూడా జరిగాయి కాదు. మీ దొంగ మాటలు మీ దొంగ పేపర్లు చూసి మాత్రం ఈరోజు ప్రజలు కూడా ఎవ్వరు కూడా చూసే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, ఈ సాక్షి పేపర్ ఇంకొకసారి పిచ్చి రాతలు రాస్తే మాత్రం అది కూడా మంచిది కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అందుకే మా ఆఫీస్కి కూడా వాళ్ళని పిలవం, ఆ ప్రెస్ వాళ్ళని కూడా మేము రానియమన్నమాట. అది వైఎస్ఆర్ వాళ్ళ వెనకాలే తిరుగుతా వాళ్ళ వెనకాలే రాసుకుంటా అతను సూర్యుడు ఇన్ని పట్టాలు ఇచ్చాడు అన్ని పట్టాలు ఇచ్చాడు అన్ని చేసుకుంటాను ఇవన్నీ కూడా రాస్తుంటాడు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఒక మీడియా అంటే ప్రజలకు తెలియపరిచేదే మీడియా, అంతేగాని వ్యక్తిగతాల మీద రాసుకోవటాలు లేకపోతే వాళ్ళ పాంప్లెట్ మీద రాసుకోవటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తుంటారు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి ఇవన్నీ కూడా. ఓకే, గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.